4-5 రోజులుగా కోలీవుడ్లో ధనుష్ నయనతార ఇష్యూ హాట్ టాపిక్ మన సంగతి తెలిసిందే. నయనతార పై నెట్ఫ్లిక్స్ రూపొందించిన నయనతార బియాండ్ ద ఫెయిరీ టేల్ అనే డాక్యుమెంటరీకి సంబంధించి ధనుష్ తీసినటువంటి నాను రౌడీదనంలోని క్లిప్ను వాడుకున్నందుకు నయనతారకు ధనుష్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. ఈ ఇష్యూపై నయనతార సీరియస్ అయింది, ధనుష్కు లెటర్ రాసింది. ఆ తర్వాత ధనుష్ అడ్వకేట్ కూడా నయనతారకు మళ్ళీ నోటీసులు పంపాడు. ఈ 3 సెకండ్ల క్లిప్ను వెంటనే తొలగించాలని చెప్పి, లేకపోతే 10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని, 24 గంటల్లో దాన్ని తొలగించాలని చెప్పి నయనతారకు ధనుష్ అడ్వకేట్ మరోసారి లెటర్ పంపాడు. ఇప్పుడు ఈ ఇష్యూ హాట్ టాపిక్ గా నడుస్తుంది కోలీవుడ్ మొత్తంలో. అయితే మరోవైపు ఈ నయనతారపై నెట్ఫ్లిక్స్ రూపొందించిన డాక్యుమెంటరీ సోమవారం రిలీజ్ అయింది. దీనిపై మిక్స్డ్ టాక్ వచ్చింది ఓటీటీ ఆడియన్స్ నుంచి. అయితే ఈ క్రమంలో నయనతార డాక్యుమెంటరీని సూపర్ స్టార్ మహేష్ బాబు చూశారు. దాన్ని చూసి ఆయన రెస్పాన్స్ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. డాక్యుమెంటరీ చాలా బాగుందంటూ ఆయన కామెంట్ చేస్తూ 3 లవ్ ఎమోజీలో నయనతారకు ట్యాగ్ చేశారు ఆయన. దీంతో మహేష్ బాబు చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరోవైపు ధనుష్ నయనతార వివాదం నడుస్తుండగా మహేష్ బాబు ఏదైతే నయనతార డాక్యుమెంటరీ మీద పోస్ట్ చేశారో అది వైరల్గా మారింది. అయితే ఇప్పటికీ ఇంకా ధనుష్ నయనతార మధ్య ఈ ఇష్యూ నడుస్తూనే ఉంది. 2015లో వచ్చిన నాను రౌడీదన్ సినిమాలోని క్లిప్ను వాడుకున్నందుకు ఈ డాక్యుమెంటరీకి నెట్ఫ్లిక్స్కు నయనతారకు ధనుష్ నోటీసులు పంపించాడు. ఆ తర్వాత నయనతార ధనుష్కు ఒక బహిరంగ లేఖ రాసింది, ధనుష్ను విమర్శించింది. ఈ క్రమంలో కోలీవుడ్ 2గా చీలిపోయింది. నయనతారకు కొంతమంది సపోర్ట్ చేయగా ధనుష్కు మరికొంతమంది సపోర్ట్ చేశారు. అయితే ఈ క్రమంలోనే మరోసారి నయనతారకు ధనుష్ అడ్వకేట్ సోమవారం మరోసారి నోటీసులు పంపించారు. అయితే ఈ వివాదం ఇలా నడుస్తుండగానే మహేష్ బాబు ఈ డాక్యుమెంటరీని అభినందించడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.